తెలంగాణలో రుణమాఫీ చేయలేదంటూ ప్రధాని మోదీ మహారాష్ట్రలో ప్రచారం చేశారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రుణమాఫీ లెక్కలతో సహా మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అటు రుణమాఫీపై చర్చకి సిద్ధమా అంటూ సీఎంకి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి లేఖ రాశారు. మోదీ వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. తెలంగాణలో రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 18,000 కోట్లు రుణమాఫీ బీజేపీకి కనిపించడం లేదా అని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని తుమ్మల ప్రశ్నించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, రైతు రుణమాఫీకి సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి వారైతే కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య రుణమాఫీకి సంబంధించినటువంటి వారైతే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపు ఉన్నటువంటి రైతాంగానంతటికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామంటూ కూడా ఒకవైపు ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించినటువంటి లెక్కలు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా తెలంగాణ రాష్ట్రం పైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేశాం, ఎప్పుడెప్పుడు ఎంతెంత చేశామనేది మోడీకి ఒక బహిరంగ లేఖను సీఎం రేవంత్ రెడ్డి రాయడం జరిగింది. ముఖ్యంగా 22 లక్షల రైతులకి రుణమాఫీ చేశాం. ముఖ్యంగా జూలై 18, అదేవిధంగా జూలై 30తో పాటు ఆగస్టు 15 ఈ 3 తేదీల్లో కూడా పూర్తి స్థాయిలో రైతులకి రుణమాఫీ చేశామంటూ కూడా ఎంతెంత ఏ రోజు ఎంతెంత రైతులకు రుణమాఫీ చేశామనేది పూర్తి స్థాయిలో లేఖలో ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మరొకవైపు బీజేపీ, మరొకవైపు బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో రైతులకి రుణమాఫీ చేయలేదంటూ కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరొకవైపు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సైతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని మోడీకి మీరు రాసినటువంటి లేఖల్లో పూర్తిగా అన్నీ కూడా అసత్యాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన రాసినటువంటి లేఖలో 13 అంశాలకు సంబంధించి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఈ బహిరంగ లేఖకు సంబంధించినటువంటి అంశంలో, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో మీరు ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమా? నేను రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా, మీరు డేట్ ఫిక్స్ చేయండి అంటూ కూడా ఆయన నిన్న చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ 13 అంశాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మందికి రైతు రుణమాఫీ చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత మరొకవైపు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్కి సంబంధించినటువంటి కమిటీ కూడా దాదాపు 49,500 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయాలి. తర్వాత మరొక వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దాదాపు సీఎం అంతకుముందు 36 దాదాపు 35,000 కోట్లకు కూడా పైగా కూడా రైతులకి అవసరమవుతాయంటూ కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు బడ్జెట్ సమావేశాల్లో మాత్రం 26,000 కోట్లకు మాత్రమే బడ్జెట్లో రైతు రుణమాఫీకి కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. ఎందుకంటే 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. మరిన్ని రైతులకు, లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేయాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూ వస్తున్నారు. మరొకవైపు ఈ అంశం పైన వ్యవసాయ శాఖ మంత్రి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కావాలనే బీజేపీ విష ప్రచారం చేస్తుంది. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే రైతులకి రుణమాఫీ చేశారా? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 18,000 కోట్లకు పైగా కూడా రైతులకి రుణమాఫీ చేశామంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేయడం జరిగింది. మరొక 20 లక్షల మందికి టెక్నికల్ కారణాల వల్ల రైతు రుణమాఫీ జరగలేదు, వారికి కూడా
తొందరలోనే రుణమాఫీ జరుగుతుందంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి వారైతే కొనసాగుతుంది. మేము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ చెప్తుంది. మరొకవైపు బీఆర్ఎస్, బీజేపీ కూడా రెండు కూడా రైతులని నట్టేట ముంచే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రధాని మోడీ వాడుకుంటున్నటువంటి అంశం పైన కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.